శ్రీశైలం ప్రాజెక్టులో సమస్యగా ఉన్న ప్లంజ్ పూల్ను సరిదిద్దే పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు రాయలసీమ మేధావుల ఫోరం నేత పురుషోత్తం రెడ్డి. కేంద్రం ప్రశ్నించిన తర్వాత కూడా పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించి ప్లంజ్ పూల్ సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కెపాసిటీ 315 టీఎంసీలు ఉండేదని ప్రస్తుతం 200 టీఎంసీల కెపాసిటీకి పడిపోయిందని వెల్లడించారు. భారీ ఎత్తున ఇసుక మేటలు పెరిగిపోవడమే ఇందుకు కారణమన్నారు పురుషోత్తం రెడ్డి. డ్యాము కృష్ణానదిపై నిర్మించారు. అది రాయలసీమకు, దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 50 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగినప్పటికీ విపరీతమైన వర్షపాతం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, పెద్ద ఎత్తున వర్షాలు ఫ్లో వచ్చినప్పుడు డ్యామ్లో పంచిపోవాలంటే గుంతలు ఏర్పడతాయి. సాధారణ భాషలో ఏర్పడాలంటే ఆ గుంతల్ని ఎప్పటికప్పుడు పూడుస్తూ మెయింటైన్ చేయకపోతే మెయిన్ డ్యామ్కే డ్యామేజ్ అయ్యే పరిస్థితులు వస్తే చాలా ప్రమాదం జరిగే అవకాశం వస్తుందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు ఉభయ తెలుగు రాష్ట్రాల ఇంజనీర్ల అధికారులతో సమీక్షలో చాలా సీరియస్గా మాట్లాడారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకోవాలి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకునేంత వరకు కూడా తీసుకోకపోవడం సరైనది కాదు.